ఏపీలో రాజ్యసభ అభ్యర్థులపై ఎన్డీఏ కూటమిలో క్లారిటీ వచ్చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య, టీడీపీ తరపున సానా సతీష్, బీదా మస్తాన్ రావు పెద్దల సభకు వెళ్లనున్నారు. వీరిలో ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు వైసీపీ ఎంపీలుగా ఉంటూ రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి సానా సతీష్ ని టీడీపీ అధిష్టానం ఎంపిక చేసుకుంది. రైట్, ఇక ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించినటువంటి 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా రాజ్యసభకు సంబంధించి టీడీపీ ఏదైతే వైసీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఆర్ కృష్ణయ్య తెలంగాణ నుంచి బీజేపీలో జాయిన్ అయిపోయారు. బీజేపీలో జాయిన్ అయిపోయిన నేపథ్యంలో ఆయనకు తిరిగి అదే స్థానాన్ని మళ్ళీ రాజ్యసభకు ఆయన మళ్ళీ నామినేట్ చేస్తున్నట్టుగా బీజేపీ ప్రకటించింది. మరి ఇటువైపు చూస్తే ఏపీలో ఉన్నటువంటి మరో 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఇటువైపు బీదా మస్తాన్ రావు యాదవ్, అలాగే మోపిదేవి వెంకటరమణారావు, వీరిరువురు కూడా రాజీనామా చేసే నేపథ్యంలో బీదా మస్తాన్ రావు యాదవ్కి సంబంధించి ఆ స్థానాన్ని తిరిగి మళ్ళీ బీదా మస్తాన్కే ఇస్తున్నట్టుగా ఆల్రెడీ టీడీపీ తరపున వీరిరువురు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి టీడీపీ తరపున ఈ బీదా మస్తాన్ రావుకి సంబంధించి మాత్రం ఆ స్థానం కేటాయిస్తున్నారు. ఇటువైపు చూస్తే మోపిదేవి వెంకటరమణారావుకి సంబంధించి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి ఆ స్థానాన్ని మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నేత సానా సతీష్కి మాత్రమే ఇస్తున్నారు. మరి ఈ విధంగా సీట్లపై అయితే కనుక ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది. ఈ సీట్లకు సంబంధించి టీడీపీ తరపునైతేనేమి, బీజేపీ తరపునైతేనేమి పెద్ద ఎత్తున పోటీ అయితే పెద్ద ఎత్తున జరిగింది. ఈ పోటీలో చివరకు ఏదైతే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుంచి సానా సతీష్, బీదా మస్తాన్ రావు ఏదైతే ఈ వీటిలో 2 స్థానాలు మాత్రం తిరిగి సిట్టింగ్ ఎంపీలకే వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఆల్రెడీ పార్టీలు ప్రకటించేశాయి. మరి ఈ నెల 3వ తేదీన షెడ్యూల్ అలాగే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి రేపటి రోజున అంటే 10వ తేదీన దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అలాగే స్క్రూటినీ కూడా కొనసాగుతుంది. మరి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ నెల 20వ తేదీన ఎన్నికల ఫలితాలు అలాగే ఎన్నికల కౌంటింగ్ ప్లస్ ఎన్నికలు ఈ నెల 20వ తేదీన జరుగుతాయి. మరి దీని మొత్తానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్ మొత్తం కూడా ముగిసిన తర్వాత వీరందరూ కూడా రాజ్యసభ సభ్యులుగా యథావిధిగా ప్రకటించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, హర్యానా ఈ 4 రాష్ట్రాలు కలిపి 6 రాజ్యసభ స్థానాలకు పోటీలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ఉప ఎన్నిక పరిధిలో ఉంటుంది. మరి ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ప్రధానంగా 3 స్థానాలు ఏదైతే ఒరిస్సా, హర్యానా, వెస్ట్ బెంగాల్కు సంబంధించి 3 స్థానాలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే 3 స్థానాలు ఉన్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇటువైపు పార్టీలు కూడా ఇందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తోంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. టీవీ రావు.